100 గ్రాముల అధిక బరువే కారణం. భారత పతక ఆశలు గల్లంతు. అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడు అని భారతవాణి ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నానికి చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాలాల్సిన పతకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పతకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా దినేష్ను అనర్హురాలిగా చేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. దీంతో వినేష్తో పాటు 140 కోట్ల మందిపై మోయలేని బరువు పడింది. అభిమానుల గుండె బరువెక్కింది. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం. ఈరోజు తగిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. సవాలును స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో, మేమందరం మీకు అండగా ఉన్నాం. ప్రధాని మోడీ. వినేష్ పోటీ పడిన విభాగం. పోటీ రోజు ఉదయం ఉండాల్సిన గరిష్ట బరువు 50 కిలోలు. వినేష్ ఉన్న బరువు 50.100 గ్రాముల కిలోలు. మహిళల 50 కిలోల విభాగం. మినహాయింపు లేదా పతకాల కోసం పోటీ జరిగే రోజు రెజ్లర్ బరువు తనిఖీ చేసుకునేందుకు 15 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆలోపు వినేష్ 50 కిలోలకు చేరుకోలేకపోయింది. ముందు చూసుకోలేదా? తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ 52.7 కిలోల బరువు చేరుకుంది. బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది. అయినా ఉదయం నిర్దిష్ట సమయానికి 100 గ్రాముల ఎక్కువ బరువు అయింది. వైదొలిగితే పతకం వచ్చేదా? గాయం లేదా ఇతర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినా ఆమె పతకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డా బరువు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.